సాక్రిఫైస్ చేశాడుగా, ఆ ఇంగితం అన్నా ఉండాలిగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఎపిసోడ్? బాగుందా? నచ్చిందా? కాకపోతే నాగార్జున సార్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే భవానీ భవానీ ఎవర్రా భరణి గారి గురించి మాత్రం కరెక్ట్గా చెప్పారండి. మీరు ఎందుకో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో ఉంటాడు కదా ప్రకాష్ రాజు, అలాగేదో కనబడుతున్నారు, రేలంగి మావిలా కనబడుతున్నారు. ఇంకా మీరు ఆట ఆడలేదంటే నిజంగా నాకు అపనవ్వుతో వచ్చిందండి. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ముందుగా వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు నాకు రేలంగి మావి గుర్తొచ్చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. కరెక్ట్గా చెప్పాడు నాగార్జున గారు, కరెక్ట్గా చెప్పారు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఈ వీడియో ఫ్రెండ్స్, ఇంకా నాగార్జున గారు రావడం స్క్రీన్ మీద బొమ్మ వేస్తారనమాట. ఏంటంటే థమ్స్అప్ టాస్క్ లోని మనకి ఏంటంటే విన్ అయిన వాళ్ళకి బిర్యానీ, అలాగే మనకి చిల్డ్ థమ్స్అప్ అయితే వస్తుందని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇక్కడ మళ్ళీ సంజన గారికి అలాగే మనకి ఏంటంటే భరణి గారికి గొడవ అయితే జరుగుతుంది. మనకి ఎగ్ తినేశారు కదా, ఎగ్ సిగ్గు లేదా అనేది అంటారనమాట. దానికి పెద్దగా ఊహించుకొని నన్ను ఏదో కార్నర్ చేస్తున్నట్టు ఈవిడ అనే మాటలు నాకు ఎందుకో ఫేక్ అనిపించిందండి. ఎందుకంటే భరణి గారు ఎంత ర్యాలింగ్ మావిలా ఉన్నా సరే సాక్రిఫైస్ అనేది చేశాడుగా. ఈవిడ ఇంట్లోకి వస్తే 25% బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మీరు భరణి గారు మీరు లాకట్టు మీరు స్టోర్ రూమ్ లో పెట్టేయండి అని సాక్రిఫైస్ చేశాడుగా, ఆ ఇంగితం అన్నా ఉండాలిగా. నెక్స్ట్ మనకి ఏంటంటే నాగార్జున గారు అయితే హౌస్ లోకి అయితే వస్తారనమాట. హాయ్, ఈ వేళందరికీ కూడా ఉంటది రణరంగమే అని చెప్పేసి అయితే అంటారు. ముందైతే మనకి స్టార్స్ అయితే ఉంటాయండి. ఒక గోల్డెన్ స్టార్, మిగిలినవన్నీ కూడా సిల్వర్ స్టార్స్ అయితే ఉంటాయి అనమాట. గోల్డెన్ స్టార్ మనకి ఇమాన్యువల్ కి అయితే ఇస్తారనమాట. చాలా బాగా ఆడావు, టాస్క్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తున్నావు, టాస్క్ ఆడుతున్నావు, నీ లవ్ స్టోరీ ఏదైతుందో నా హార్ట్ కి టచ్ అయ్యింది ఇమాన్యువల్, నువ్వు కంప్లీట్ గా గోల్డెన్ స్టార్ తీసుకొని నువ్వు పెట్టుకో అయ్యా అనేది అంటారనమాట. అప్పుడు ఇమాన్యువల్ గారు అంటే ఏమంటారంటే, సార్ ఎందుకో నా లవర్ గుర్తొస్తుంది, ఒకసారి మాట్లాడచ్చా అని అయితే కన్నీళ్ళు పెట్టుకుని అయితే అడుగుతారు అనమాట. దానికి అక్కడ కట్ చేశారు. ఇంకా మ్యాటర్ అయితే ఉంటుందండి, మనకైతే కట్ చేశారు అనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని అయితే పిలుస్తారయ్యా. ఎందుకంటే బాబు నువ్వు గోల్డెన్ స్టార్ తీసుకోవాలి, కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో నువ్వు ఏంటంటే వెనక్కి తగ్గిపోతున్నావు, ఎవరో నీకు ఇన్ఫ్లుయెన్స్ చేసి లాగేస్తున్నారయ్యా సుమన్ శెట్టి, అది కొద్దిగా చూసుకో. ఓకేనా? లేదనుకుంటే ఇప్పుడు నువ్వు గోల్డెన్ స్టార్ తీసుకున్నావు, ఓకే సిల్వర్ స్టార్ తీసుకో అనేది అంటారండి. సార్ నేను ఇంకా బాగా ఆడతాను సార్. నెక్స్ట్ తనూజ గారు అయితే లభిస్తారన్నమాట. ఏడుపులు బుచ్చి అందరు సంబంధాలు కలుపుకున్న వ్యక్తి తనూజ గారు అయితే లెగిస్తారండి. తనూజ గారికి మాత్రం గట్టిగా ఇస్తారు. ఏంటంటే నువ్వు ఇక్కడ సంబంధాలు పెట్టుకునేందుకు వచ్చావంటే, లేదు సార్ నాకంతా జెన్యున్ గానే వచ్చేస్తుంది సార్ అనేది అంట. ఇది సొల్లు ఏమీ లేదండి. చెప్తాను చూడండి, చెప్తాను. నేను ఇందాకలా ఒక వీడియో పెట్టా, మొత్తం చేసింది మెయిన్ విలన్ శ్రీజాయ్ అని చెప్పానా లేదా? అందరు పిఆర్ టీం వచ్చిన దొబ్బారు. కానీ ఇప్పుడు నాగార్జున సార్ కూడా వీడియోలు వేసారుగా, చూపించారుగా. ఇప్పుడుగా నన్ను నమ్మండి, ఎవరైతే తనుజ గారికి వద్దామండి. లేదు సార్ నాకు మొత్తం రియాలిటీగా ఉంటుంది సార్, ఫ్రెండ్షిప్ అదంతా ఫేక్ కాదు సార్ అనేది అంటది. అమ్మా నువ్వు ఫ్రెండ్షిప్ కాకపోతే నీ గేమ్ సంకనాకపోతున్నావు, ఎలాగ అంటాడు, నీ గేమ్ పాడైపోతుంది అని అయితే అంటాడు అనమాట. అలా కాదు సార్, ఇలా కాదు సార్ అని అయితే అంటది అనమాట. నాగార్జున సార్ నంబరు, నువ్వు సిల్వర్ స్టార్ తీసుకొని కామ్కి వెళ్ళి కూర్చో అని అయితే అంటారనమాట. నెక్స్ట్ పోపుల గురించి కూడా అడుగుతారండి ఈ అమ్మాయికి. పోపు ఇంత పోపు కావాలి, అంత పోపు కావాలి అని అయితే అడుగుతారన్నమాట. ఇక్కడ డిమాండ్ పవన్ లేసి పోపు వేయినందుకు ఎంత టైం పడుతుంది నాగార్జున గారు డిమాండ్ పవన్కి అయితే అడుగుతారన్నమాట. సార్ 15 to 20 minutes సార్ అని అయితే అంటారన్నమాట. అప్పుడు ఆడియన్స్ అయితే అడుగుతారన్నమాట, ఆడియన్స్ ఎంతసేపు పడుతుంది పోపు అయినందుకు? సార్ 5 minutes సార్. 5 minutes పెద్ద వంటొచ్చు, కూర్చోమ్మా అని అయితే దాన్ని అయితే కూర్చోబెడతారండి. పోపుల గురించి వీడియోలు కూడా ప్లే చేస్తారు. ఇక్కడ రీతు గారు క్లారిటీగా అయితే చెప్తారనమాట. నేను ఏదైతే వీడియోలో చెప్పానో యాస్టీస్గా అయితే చెప్పారు. అప్పుడు కూడా పిఆర్ టీం నన్ను చెప్పింది, అప్పుడు కూడా పిఆర్ టీం మామూలుగా వేసుకోలేదు. అయినా సరే బ్రదర్ నేను వీడియోలు ఏం డిలీట్ చేయను, కావాలనుకున్న కాపీరైట్ స్ట్రైక్ వేసుకో, ఏదన్నా వేసుకో. రీతు గారు ఏమంటారంటే, సార్ నేను ఆల్రెడీ అడిగాను సార్, ఇద్దరిని కూడా పవన్ని అడిగాను, పవన్ కళ్యాణ్ గారిని అడిగాను, అలాగే మనకి ఈవిన్ దమ్ము శ్రీజ గారిని అడిగాను, ప్లీజ్ అప్పుడే నేను నిన్ను తీయను, నువ్వు వెళ్తే నన్ను తీయొద్దు, నువ్వు వెళ్తే నన్ను తీయొద్దు అని చెప్పి పకడ్బందీగా చెప్తే నేను అసలు తీయమని డిమాండ్ అడగను సార్. నేను వీళ్ళకి ఇద్దరు క్లారిటీ లేకుండా చెప్తున్నారు, ఏమన్నా జరగచ్చు అని అన్నారండి. సో ఏంటంటే నేను లేపారా అని చెప్పేసి అన్నాను, పవన్ కళ్యాణ్ లేపు పాడదొబ్బారు సార్, ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్ సార్ అని అయితే అంటది అనమాట. టూ గుడ్, సిల్వర్ అయితే ఇచ్చింది, టూ గుడ్.
నెక్స్ట్ దివ్య నిఖిత గారిని ఇది లేపుతారనమాట. ఎక్కడో నీ ఆట తగ్గుతుందమ్మా, అందరూ ఆడుతుంటే నువ్వు బీమ్ బ్యాగ్ మీద కూర్చొని ఇలాగలాగా తలనొక్కుంటున్నావు అమ్మంటే, లేదు సార్ అంటే ఏంటంటే నేను బయట నుంచి ఆట చూసి వచ్చానని చెప్పేసి అందరూ చెప్తున్నారు సార్, అది నాకు చాలా హట్టింగ్గా ఉంది సార్ అని అయితే అంటదనమాట. అప్పుడు నాగార్జున గారు మంచిదే కదమ్మా అంటే, మంచిదే సార్, మరి ఏంటి గేమ్ ఆడుతున్నావు కరెక్టే, కాకపోతే కొద్దిగా యాక్టివ్గా ఉండు, కామెడీలో కానీ ఏదైనా యాక్టివ్లాగా ఉండు. ఓకే సార్ అని అయితే అంటదనమాట. రాము రాథోడ్ మొత్తానికి కెప్టెన్ అయ్యావయ్యా, ఎవరి సపోర్ట్ తీసుకుని కెప్టెన్ అయ్యావు అంటే మన ముసి నువ్వుల్లో వెళ్తాడు మన రేలంగి మామయ్య. రేలంగి మామయ్య అంటారు సార్ అనేది అంటాడు. నెక్స్ట్ ఏంటంటే, రాము నేను ఒకటి చెప్తాను, నువ్వు కెప్టెన్ అయ్యో, కాకపోతే ఎఫెక్ట్స్ బాగా పెట్టావయ్యా. రీతు చౌదరి చాలా స్ట్రాంగ్ అయిన కంటెస్టెంట్, నువ్వు లాక్ వెళ్ళడం చాలా బాగుందయ్యా అనేది అంటాడు అనమాట. అక్కడ 2 గుడ్ అనేది అనిపించింది. ఇక్కడ డిమాండ్ పవన్ నువ్వు సిల్వర్ స్టార్ తీసుకో అయ్యా, ఎందుకంటే నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యో, అంతా బాగానే చేసావు, కాకపోతే టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చిన్న చమత్కారం అయితే ఆడారనమాట. మనోడు టాస్క్లు ఎక్కడ పార్టిసిపేట్ చేసాడు, అంత సంచాలకతోనే పోయిందిగా. ఓకేనా. నెక్స్ట్ భరణి గారు లెగిస్తారండి. ఎందుకో మీ మాస్క్ ఓపెన్ అవ్వట్లేదు భరణి గారు, నాగార్జున గారు అంటారనమాట. సార్ ఏమైంది సార్, ఏమీ అవ్వలేదు, కాకపోతే ఏంటంటే నువ్వు సీతమ్మ బాకెట్లో సిరిమల్లి చెట్టులోని ప్రకాశ్ రాజు ఉంటాడు కదా, రేలింగమ్మ అలాగైతే ఉన్నావు అని అయితే అంటాడు. లేదు సార్, నేను రియాలిటీకి ఎలాగ ఉంటాను సార్, టాస్క్లో పార్టిసిపేట్ చేయబరిని, టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి, కొద్దిగా సిల్వర్ స్టార్ పెట్టుకో. ఓకే. నెక్స్ట్ ఫ్లోరా గారు మీకు ఏ స్టార్ ఇవ్వమంటారు చెప్పండి. సార్ నేను సిల్వర్ తీసుకుంటాను. సిల్వర్ కాదు, నువ్వు బ్లాక్ తీసుకోవాలి తల్లి, ఎందుకంటే నువ్వు టాస్క్లో కాదు, బయట అంతగా కెమెరాల ముందు కానీ ఎవరైనా గొడవ జరుగుతుంటే మాత్రం మీరు సైలెంట్గా ఉంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే, రీతు నన్ను తొక్కేసి వెళ్ళిపోయింది, రీతు చౌదరితో కారణం అని చెప్పారైతే అన్నారు కదా, అది రీతు చౌదరి స్ట్రాటజీ, దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఫ్లోరా. ఇటు నీ ఆటను వాడు బ్లాక్ స్టార్ తీసుకొని అయితే అంటారు అనమాట. నెక్స్ట్ మాస్క్మెన్ హరీష్ గారు ఏ స్టార్ ఇద్దామంటే, మా అందరూ కూడా సార్ బ్లాక్ స్టార్ ఇవ్వాలి, ఎందుకంటే అందరూ ఆడుతున్నారు. దానికి ముందు ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ ఎపిసోడ్లో మనకి ఏంటంటే బీమ్ బ్యాగ్ ఉంటుంది కదా, బీమ్ బ్యాగ్ మీద కూర్చోబెడతారు అనమాట మనోడిని. అయితే మాస్క్మెన్ హరీష్ గారు ఏమైందంటే, నాకు బాల్ వేసి సార్, అది సార్ నీ సొల్లు కారణాలు చెప్పొద్దు, ఖచ్చితంగా ఆడకపోతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా మాస్క్మెన్ హరీష్ గారు అయితే అంటారు అనమాట. బ్లాక్ స్టార్ అయితే ఇచ్చారు. ఇంకా సంజనా మాత్కి వస్తారండి, మామూలు ఎవరు బయటరా, ఇది ఒకసారి చేస్తే బాగుంటుందమ్మా, అందరు మనసులో బాధ పెట్టి నువ్వు అలా గుడ్లు దొంగతనం ఒకసారి వీడియో చూడు, రాము రాథోడ్ ఏం చేసిందో ఈ అమ్మాయి అని అయితే అంటారు అనమాట. ఇంకా వీడియో అయితే చూపెడతారు. వీడియో చూపించిన తర్వాత ఏమవుతుందంటే, ఈ అమ్మాయి దొంగతనం అని తినేస్తుంది. ఈ అమ్మ నాకే షాక్ అయిపోయింది, రాము రాథోడ్ ఈ అమ్మ జీవితం ఈ పాయింట్ మీద అయితే ఖచ్చితంగా రేపు పొద్దున నామినేషన్ గట్టిగా పడతాయండి. ఈ అమ్మాయికి చాలా గట్టిగా వేసేస్తారనమాట, మామూలుగా కాదు. అలాగా తినేయడం తప్పు. పోనీ ఆవిడకి ఆకలేసి తినేసింది, పోనీ అడిగి తినచ్చు కదా, ఎవరన్నా అడిగి తినచ్చు కదా. భరణి గారు అంత పెద్ద మాట ఎందుకు అంటారు, ఈవిడేదో చేసిందనే కదా అంత పెద్ద మాట అంటారు అని చెప్పేసి అంటారు. నాగార్జున గారు అయితే అంటారు అనమాట. అక్కడ భరణి గారు అనవసరం బాక్స్ పోయింది అని అనుకుంటారు. ఇలా చేసిందని ముందుగానే తెలుస్తుంటే సంజయ్ గారు లోపల కూడా అన్నవరు. ఇక్కడ మాస్క్మెన్ హరీష్ ఎందుకో నాకు కరెక్ట్ అనిపించాడు. ఎందుకంటే ముందుగానే తను దోస్తాడు, ఈవిడ గుడ్లు దొంగతనం చేస్తే ఎలాంటి వాళ్ళు ఉంటే హౌస్ ఆర్మనీ పోద్ది, ముందు నేను పంపించేయండి చెప్పి పంపించారనమాట. అక్కడైతే నాకు మాస్క్మెన్ హరీష్ గారికి గుర్తొచ్చారండి. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో, ఎందుకంటే 50 నిమిషాలు ఉండింది, మళ్ళీ అంతా కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎవరు చూడరు. ఒకనే యావరేజ్ డ్యూరేషన్ ఒక 7 minutes వెళ్తుందండి వీడియో పెట్టిన. ఒక 5 minutes వీడియో పెడుతుంటే ఒక 4 minutes వెళ్తుంది. నాకు జాలు, ఎక్కువ ఆసద్దు. వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. గుడ్ నైట్, రేపు మార్నింగ్ కలుసుకుందాం. నెక్స్ట్ మనకు మంచి వీడియో అయితే రాబోతుంది అనమాట. అదేంటంటే, మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరైతే అవుతున్నారో మంచి వీడియో, కన్ఫర్మ్ లిస్టు. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.